వెల్కమ్ టు తెలుగు. నేను మీ అంకిత్ శరత్. ఇవాళ నాగోల్ కియా షోరూమ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ 2 కార్స్ అయితే లాంచ్ అవుతున్నాయి అనమాట. కియా సిరోస్ అన్నది కాకుండా కియా క్లావిస్ ఈవీ. కియా నుంచి 2 కార్స్ లాంచ్ అయ్యని చెప్పాను కదా. కియా సిరోస్ ఒకటి మీకు రివ్యూ చూపించేసాను. అండ్ ఇప్పుడు క్యారెన్స్ క్లావిస్ ఈవీ 7 సీటర్. అండ్ దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ చెప్పడానికి మనకి సంజయ్ గారు ఉన్నారు. సార్ హాయ్. సో క్యారెన్స్ క్లావిస్ ఈవీ, సో వెహికల్ అయితే చాలా బాగుంది నాకు. అండ్ సో మనం దీంట్లో రైడ్ కూడా చేసాం కాబట్టి అండ్ చాలా స్మూత్ అండ్ అందులో ఈవీ కాబట్టి ఇంకా చాలా స్మూత్ అని అనిపించింది. సో మాకు మిగతా డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? హాయ్ సార్, నా పేరు సంజయ్ అండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే వెహికల్ గురించి ఏంటంటే క్యారెన్స్ క్లావిస్ ఈవీ గురించి చెప్తున్నాను. ఓకే, మన వెహికల్ వచ్చేసి ఏంటంటే మనకు 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ వస్తుంది దీనిలో. మనకు 42 kW బ్యాటరీ, ఇంకొకటి 51.4 kW బ్యాటరీ వస్తుంది. ఓకే, 42 kW బ్యాటరీ వచ్చేటప్పుడు ఏంటంటే మనకు 400 km రేంజ్ ఇస్తుంది. 400 km వరకు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 51.4 kW బ్యాటరీ వస్తుంది. అది వచ్చేసి మనకు 490 km రేంజ్ ఇస్తుంది. దెన్ నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసి ఏంటంటే దీనిలో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మనకు దీనిలో 360 కెమెరా, వెహికల్ టు లోడ్ అండ్ పానోరమిక్ సన్రూఫ్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ వెంటిలేటెడ్ సీట్స్ అండ్ 390 డిస్ప్లే, ఇవన్నీ వస్తాయి. మీకు నేను ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను దీని గురించి వెహికల్స్. ఓకే, అండ్ ద ఫ్రంట్ లుక్ వచ్చేసి ఏంటంటే మీకు కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్. సో మనకి సెంటర్ అనేది మనకి ఛార్జింగ్ సెంటర్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మనకు వెహికల్ ఛార్జింగ్ వస్తుంది అండి, ఛార్జింగ్ బాక్స్. ఓకే, సో ఇది మనకి ఇండికేషన్ ఆఫ్ పాయింట్స్, ఇండికేటర్ పాయింట్స్ ఆఫ్ ద మన ఛార్జింగ్ ఎంతవరకు లోడ్ ఉంది ఏందనేసి మనకు ఛార్జింగ్ పాయింట్స్ ఇవి. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకు నార్మల్ ఛార్జర్ అండ్ దీస్ వచ్చేసి మనకు డీసీ ఛార్జర్. డీసీ ఛార్జర్. ఓకే, సో ఐ థింక్ ఈవీ వెహికల్స్ కొనే వాళ్ళకి నో ట్యాక్స్ అని కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఈవీ వెహికల్స్ ఏంటంటే మనకు సబ్సిడీ అని ఉంది, అంటే నో ట్యాక్స్ అనేది. ఓన్లీ ఏంటంటే మనకు బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే వెహికల్స్ ఈవీ వెహికల్స్లో ఏంటంటే డైరెక్ట్లీ మనకు వితౌట్ ట్యాక్స్ వెహికల్ అనేది మనం తీసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు 17,99,000 నుంచి మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అని స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు మనకు 24 lakhs వరకు వస్తున్నాయండి. ఓకే, అంటే 17.99కే మనకి వెహికల్ బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ టాప్ మోడల్ వెళ్ళే వరకు ఏంటంటే మనకు అరౌండ్ 23 lakhs వరకు వచ్చేస్తుంది. 23 lakhs వరకు. ఓకే, సో దీంట్లో 2 బ్యాటరీ డిఫరెన్స్. అండ్ సెకండ్ బ్యాటరీలో వచ్చేసి ఏంటంటే మనకు దీంట్లో వెహికల్ టు లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. వెహికల్ టు లోడ్ నథింగ్ బట్ ఏంటంటే మనకు ఒకవేళ మనకు వెహికల్కి ఛార్జ్ ఫుల్ ఉంది, ఇంకొక ఈవీ వెహికల్ దగ్గర ఛార్జింగ్ తక్కువ ఉంది అనుకోండి, కనెక్టింగ్ మనకు పాస్ ఆన్ చేసుకోవచ్చు ఛాన్స్ ఆప్షన్ కూడా ఉంది మనకు. అండ్ ఇంటీరియర్లో ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఆఫీస్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ల్యాప్టాప్ ఛార్జర్ కావాలి కంపల్సరీ అయిపోయింది. మనకు డీసీ ఛార్జర్ కూడా ఉంది లోపల, విత్ 3 pin ప్లగ్ విత్ డీసీ ఛార్జర్ కూడా వస్తుంది. ఓకే, హైలీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటీరియర్ గురించి చెప్తాను. వెహికల్ గురించి మన వెహికల్ ఇంటీరియర్ దగ్గర వస్తాయి ఏంటంటే మనకు 4 doors పవర్ విండో వస్తుంది, ఆటో రొటేటింగ్ మిర్రర్స్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చేసి మనకు ఎవ్రీథింగ్ అంటే మనకు మోడ్స్ వస్తుంది, వాల్యూమ్ కంట్రోల్స్ వస్తుంది అండ్ క్రూజ్ కంట్రోల్, వెహికల్ టు లోడ్. అంటే దీంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మనకు దీంట్లో అడాస్ లెవెల్ 2 వస్తుంది కాబట్టి మనకు లేన్ డిపార్చర్, ప్రొవిజన్స్ ఇవి అన్నీ మనకు వస్తుంది. అండ్ దీంతోపాటు బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మన వెహికల్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే గేర్ నాబ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. గేర్ నాబ్ వచ్చేసి మనకు స్టీరింగ్ కిందికి వస్తుంది. ఓన్లీ ద రొటేషన్ పార్ట్ ఇది, ఓన్లీ ద డ్రైవ్ అన్నది ఫ్రంట్ ఇవ్వాలి, రేర్ వచ్చేసేమో రివర్స్, ఈ పీ వచ్చేసి ఏంటంటే పార్కింగ్ ఇది. ఓకే, సో నాబ్ అనేది అక్కడ ఇచ్చారు మనకి. ఇక్కడ వేరే వెహికల్స్ కి చూసుకుంటే ఏంటంటే మీకు యాజ్ ఏ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆమ్రెస్ట్ దగ్గర ఏంటంటే మీకు యాజ్ ఏ బటన్ టైప్ లేకపోతే రోలర్ టైప్ ఉంటుంది. కానీ దీనిలో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మీకు స్టీరింగ్ కిందనే యాజ్ ఏ హ్యాండిల్ లాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు అడ్జస్ట్మెంట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే రోల్ ఆన్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 ways. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రైవర్ అండ్ ప్యాసింజర్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి మీకు. 2 వెంటిలేటెడ్ సీట్స్, ఇది డ్రైవర్ సైడ్ అండ్ దట్ ఇస్ ద ప్యాసింజర్ సైడ్. ఓకే, అంటే మనకు యూఎస్బి ఛార్జర్ వస్తుంది, 12 watts ఛార్జర్ అడాప్టర్ వస్తుంది అండ్ ఇక ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. ఇది మన వైర్లెస్ ఛార్జర్ ఇది. అండ్ కింద వచ్చేసి ఏంటంటే మీకు లంసమ్ ఆఫ్ బూట్ స్పేస్ అని ఉంటుంది. ఇది ఏంటంటే మనకు ఏ న్యూస్ పేపర్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి మనకు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి ఏంటంటే మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఉందా? వైర్లెస్ ఛార్జ్ ఇక్కడ అక్కడ రాదు. ఓకే, ఈ వైర్లెస్ ఛార్జ్ ఇక్కడ వస్తుంది. ఇది నార్మల్గా వచ్చేసి ఏంటంటే మనకు గ్లాస్ హోల్డర్ ఆర్ లేకపోతే బాటిల్ హోల్డర్ పెట్టుకోవచ్చు. లేదు మనకి ఏమైనా ఆప్షన్ లేదంటే మనకు క్లోజ్ అని చేసుకోవచ్చు. ఇది దాంతోపాటు ఈ డ్రైవర్ వెంటిలేటెడ్ సీట్స్
ఈ passenger ప్యాసింజర్ ventilated seat, okay. అండ్ ఇదేమో డీసెంట్ హిల్ ఆటో హోల్డ్ వస్తుంది, పార్కింగ్ అండ్ పార్కింగ్ సెన్సర్స్ ఇవి. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకు ఆమ్రెస్ట్, ఇది ఆమ్రెస్ట్లో వచ్చేసి చిన్న గ్లో బాక్స్ వస్తుంది, ఓకే. ఏదైనా చిన్న స్టోరేజ్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ ఏదైనా పెట్టుకొని మనకు ఆప్షన్స్ ఉండదు ఇది. అండ్ దీంతో పాటు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మనకు టాప్ వర్షన్ కాబట్టి దీంట్లో 3 స్టీస్ కెమెరా అని ఉంటుంది. 3 స్టీస్ కెమెరాలో వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు రివర్స్ చేసుకున్నాం అనుకోండి, మనకు 3 స్టీస్ కెమెరా ఇది. 3 స్టీస్ కెమెరాలో వచ్చేసి ఏంటంటే మీకు ఇప్పుడు చూడండి, మనకు దీంట్లో కంప్లీట్ మనం వెహికల్ 3 చూసుకోవాలనుకోండి 3 స్టీట్ డయాగ్నల్ కొడితే ఏంటంటే మనకు కంప్లీట్ చూపిస్తుంది వెహికల్ నియర్, అంటే ఫ్రంట్ ఏముంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఏముంది, రేర్ ఏముంది, సైడ్లో ఏముంది, అన్ని కంప్లీట్ చేస్తుంది ఇక్కడ. ఓకే. ఇది ఐడిలింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం నార్మల్గా వ్యూ చూసుకోవాలనుకోండి, ఈ క్లిక్ చేస్తే మనకు ఓన్లీ బ్యాక్ సైడ్ హాఫ్ టు హాఫ్ పార్ట్, అంటే 2 పార్ట్స్ డివైడ్ అవుతుంది. పార్ట్స్ డివైడ్ అవుతుంది. రైట్ సైడ్ అయితే, లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఎందుకంటే మనకు పార్కింగ్ చేసిన టైంలలో ఏంటంటే మనకు ఈజీగా పార్కేబుల్ చేసుకోనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ రేర్ అన్న కూడా ఓన్లీ రేర్ చూపిస్తుంది. అండ్ ఫ్రంట్ ఒకవేళ మీరు ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి, ఒక రేర్ సైడ్ పెట్టుకోవడం కూడా డయాగ్నల్ చూపిస్తుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ మనకు పార్కింగ్ యూనిట్స్ వస్తాయి. ఓకే. కంప్లీట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు యాజ్ ఏ మనకి దీంట్లో కియా కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అండి. కియా కనెక్ట్ అనేది మనకి కియా ఇన్బిల్డ్ డివైస్ అది. దీంట్లో ఏంటంటే మనకు విత్ మ్యాపింగ్ కానీ వెహికల్ యాజ్ ఏ జీపీఆర్ స్ట్రైకర్ లాంటిది. ఇంకోటి ఏంటంటే మనకి ఈవీ వెహికల్ కాబట్టి దీంట్లో ఈ ఛార్జర్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ ఛార్జర్స్ నథింగ్ బట్ ఏంటంటే మనకు వెహికల్ ఎక్కడ ఛార్జబుల్ చేసుకోవాలా, ఎక్కడ ఇప్పుడు ఒక డిస్టెన్స్ మీద విజయవాడకి వెళ్తారు, మన హైదరాబాద్ టు విజయవాడకి పోయినప్పుడు మీకు ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని కిలోవాట్స్ స్టేషన్స్ ఉన్నాయి ఏంటంటే మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేది మన కియా కనెక్ట్ ఉంది, ఎక్కడ ఉందనే తెలిసిపోతుంది. కంప్లీట్ తెలిసిపోతుంది. దాంతోపాటు ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఈ క్లస్టర్లోనే మనకు ఒకవేళ యాప్ మనకు వద్దనుకున్నాము డైరెక్ట్ మనకు అయిన క్లస్టర్లో కూడా మనకు ఈవీ అని ఉంటుంది అండ్ నావిగేషన్ ఉంటుంది. దీంట్లో వెళ్ళాలనుకోండి నియర్ బై పిఓఐ ఉంటుంది. దీంట్లో వెళ్తే మన ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే మీకు కంప్లీట్ విత్ జీపీఎస్తో ఇన్బిల్ట్ ఇది. ఓకే. యాప్ ఒకవేళ మీరు ఆ యాప్ మీ ఫోన్లో లేదు, ఇప్పుడు మీకు ఇక్కడ లేనప్పుడు ఏం చేస్తారు, నార్మల్గా ఎవరైనా వాడుతున్నారు అనుకోండి ఇంట్లో వాళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి చెప్పాలి, అరే దీంట్లో సజెషన్ ఇచ్చేసి మన ఏ ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఇక్కడ మనము స్టార్ట్ పాయింట్ డెస్టినేషన్ ఆన్ చేసుకోవాలా. ఇక్కడ నుంచి మనకి ఎక్కడ వెళ్తున్నాం పెట్టుకుంటే ఎన్ని స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని కిలో వాట్స్ ఉంది, 30 60 100 ఎన్ని కిలో వాట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నది మనకు డిస్ప్లే అవుతుంటుంది. ఎందుకంటే వెహికల్ వచ్చేసి ఏంటంటే మనకు యాజ్ ఏ ఫ్యామిలీ బడ్జెట్ వెహికల్ అంటే ఇది మరి హయ్యర్ సైడ్ కాదు, మరి లోవర్ సైడ్ కాకుండా ఏంటంటే ఇది ఫ్యామిలీ బడ్జెట్ వెహికల్. అండ్ దీంట్లో వచ్చేసి మనకు కంప్లీట్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది. దీంట్లో పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. ఈ పానోరామిక్ సన్ రూఫ్ ఇది ఫర్ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా నైట్ టైంలో డ్రైవ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే కంఫర్టబుల్గా వాళ్ళు ప్రజెంట్ డ్రైవ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా హిల్ స్టేషన్కి వెళ్తారు, ఏమన్నా అనుకోండి లాంగ్ జర్నీస్కి, అక్కడ కూడా చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఓకే. అండ్ దీంతో పాటు వచ్చేసి మనకు బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈవీ వెహికల్లో ఇప్పటివరకు మన ఏ కంపెనీ వెహికల్స్లో ఇది చూసిన వాళ్ళు చూడలేదు, ఐడియా లేదండి. కానీ మీకు బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో వెహికల్ టు లోడ్ అని ఉంటుంది. వెహికల్ టు లోడ్ అన్నది ఏంటంటే మనకు వెంకల రేర్ ఏసీస్ ఉన్నాయి కదా, రేర్ ఏసీ కింద మనకు ఇక్కడ వెహికల్ టు లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి మనకు అడిషనల్ పార్ట్ వచ్చేసి ఏంటంటే వెహికల్ టు లోడ్ అని చెప్పినాను కదండి నేను మీకు. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 2 కిలో వాట్స్ ఇది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు మొబైల్ ఛార్జర్ లాంటిది, లేకపోతే ల్యాప్టాప్ ఛార్జర్స్, లేకపోతే ఏదైనా మన చిన్న ఎక్విప్మెంట్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి వాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకు స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. అండ్ ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసి చూసుకుంటే మీరు ఇది లగ్జరియస్ వెహికల్ ఉంటుంది. అండ్ ఇంటీరియర్లో మీరు చూసుకుంటే ఏంటంటే లెగ్ స్పేస్ కానీ రీక్లైనింగ్ పొజిషన్స్ కానీ. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ వీళ్ళల్లో మనకు టూ సైడ్ లోడింగ్ అన్నది మనకు రిక్లైనబుల్ అంటే ఫోల్డబుల్ వస్తుంది. 1 is విత్ హైడ్రాలిక్ అండ్ 1 is ఎలక్ట్రిక్ వస్తుంది 1 side. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు యాంపిల్ ఆఫ్ స్పేసింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఎంకల ఎవరైనా కూర్చున్నా కూడా ఏంటంటే నియర్ బై 5.5 to 6 feet పర్సన్ కూర్చున్నా కూడా మనకు లెగ్ స్పేస్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మనకి రేర్ ఏసీ విండ్స్ కూడా ఉంటుంది అండి. అండ్ విత్ హెడ్ ల్యాంప్స్ వస్తుంది మనకు. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏంటంటే హై స్టాప్ మౌంటింగ్ లైట్ వచ్చేస్తుంది విత్ డీప్ ఫాగర్ అండ్ రేర్ వైపర్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ మనకి ఏదైనా కనెక్టింగ్ టేల్ ల్యాంప్ కూడా వస్తుంది అండి. కనెక్టింగ్ టేల్ ల్యాంప్ విత్ పార్కింగ్ సెన్సర్స్
అండ్ మనకు చూసుకుంటే ఏంటంటే బూట్ ఓపెన్ చేసే కింద ఏంటంటే మనకి ఇక్కడ రియర్ కెమెరా ఉంటుంది. అండ్ మన బూట్ స్పేస్ వచ్చేసి 175 లీటర్స్ అండి. ఇది నార్మల్గా ఇది నార్మల్. ఒకవేళ మనం కంప్లీట్గా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి 2 సీట్స్ కంప్లీట్లీ ఫోల్డ్ ఆన్ చేసుకుంటే వచ్చేసి మనకు బూట్ స్పేస్ వచ్చేసి 507 లీటర్స్ అండి. 507 లీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఇంకా మనం హోల్ లగేజ్ మొత్తం కూడా హోల్ లగేజ్. అండ్ దీంట్లో పార్ట్ ఏంటంటే మనకు ఏ సిట్టింగ్ కంపార్ట్మెంట్కి ఆ సిట్టింగ్ కంపార్ట్మెంట్కి మనకు టైప్ సి ఛార్జర్ వచ్చేస్తుంది. ఓకే, టైప్ సి ఛార్జర్ వస్తుంది విత్ కప్ హోల్డర్ అండ్ మొబైల్ హోల్డర్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కియా క్యారెన్స్ ఈవీ 17.99కి మీకు స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు విజిట్ చేయండి. అండ్ ఈవీ బడ్జెట్లో అంటే రీసెంట్గా ఈవీకి కూడా మనకి సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈవీలో మీరు వెహికల్ ప్లాన్ చేయాలంటే డెఫినెట్లీ కియా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ మీరు కూడా విజిట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈవీ వెహికల్స్ కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. తెలుగు వన్.